రెండోసారి మళ్ళీ ఏం చెప్పాను మీకు? మీ చేత చదివిస్తారు. రత్నభద్రాంగజోద్భూత పూర్ణభద్రసుతోత్తమ నిర్విఘ్నం కురు మే యక్ష కాశీవాసం శివాప్తయే ధన్యో యక్ష పూర్ణభద్రో ధన్యా కాంచనకుండలా యయో జఠరపీఠే భూ దండపాణే మహామతే జయ యక్షపతే ధీర జయ పింగళలోచన జయ పింగజటాభార జయ దండమహాయుధ అవిముక్త మహాక్షేత్ర సూత్రధారోగ్రతాపస దండనాయక భీమాస్య జయ విశ్వేశ్వర ప్రియ సౌమ్యానాం సౌమ్యవదన భీషణానాం భయానక క్షేత్రపాపధియాంకాల మహాకాళ మహాప్రియ జయ ప్రాణద యక్షేంద్ర కాశీవాసాన్నమోక్షద మహారత్నస్ఫురద్రస్మిచయచర్చిత విగ్రహ మహాసంభ్రాంతి జనక మోహోద్భ్రాంతి ప్రదాయక అభక్తానాంచ భక్తానాం సంభ్రాంత్యుద్భ్రాంతినాశక ప్రాంత నేపథ్య చతుర జయ జ్ఞాననిధిప్రద జయ కౌరీ పదాబ్జాతే మోక్షే క్షణ విచక్షణ యక్షరాజాష్టకం పుణ్యం యదం నిత్యం త్రికాలతః జపామి మైత్రావరుణే వారాణస్యాప్తి కారణం దండపాణ్యష్టకం ధీమాన్ జపన్ విఘ్నైః న జాతు చిత్తు శ్రద్ధయా పరిభూయేత కాశీవాసఫలం లభేత్ ప్రాదుర్భావం దండపాణేః శృణ్వన్ స్తోత్రమిదం గృణన్ విపత్తిమన్యతః ప్రాప్య కాశీం జన్మాంతరే లభేత్ శ్రుత్వాధ్యాయమిమం పుణ్యం దండపాణి సముద్భవం పఠిత్వా పాఠయత్వాపి న విఘ్నైః అభిభూయతే. కిక్కురు మనకండి. 7, 8 శ్లోకాలు ఇంకోసారి చదవాలి. దానికి ఒక కారణం తర్వాత చెప్తాను. అందువల్ల మళ్ళీ చదువుతున్నాను కనుక మళ్ళీ ఇంకోసారి వినండి. మహాసంభ్రాంతి జనక మహోద్భ్రాంతి ప్రదాయక అభక్తానాంచ భక్తానాం సంభ్రాంత్యుద్భ్రాంతినాశక ప్రాంత నేపథ్య చతుర జయ జ్ఞాననిధిప్రద జయ గౌరీ పదాబ్జాతే మోక్షే క్షణ విచక్షణ. ఇది మొత్తం అష్టకం. రత్నభద్రాంగదుడు అంటే రత్నభద్రుడు అని పేరు కలిగినటువంటి వాడి శరీరము నుంచి పుట్టిన పూర్ణభద్రుడు కొడుక మళ్ళీ పూర్ణభద్ర సుతోత్తమ అన్నాడు. ముందే చెప్పాక మీకు రత్నభద్రుడు, ఆయన కొడుకు ఎవరు? పూర్ణభద్రుడు. పూర్ణభద్రుడు కొడుకు హరికేశుడు. అందుకని అంగజుడు అంటే అంగము నుండి పుట్టినవాడు కొడుకు. రత్నభద్రాంగదుడు అంటే ఎవరు? పూర్ణభద్రుడే. రత్నభద్రుడి యొక్క మనవడా పూర్ణభద్రుడి కొడుక అని చమత్కారం చేశారు. నేను శివుడి కోసం కాశీలో ఉండాలనుకుంటున్నాను. శివుడికి నేను ప్రీతిపాత్రుని అవ్వాలి. ఉండాలంటే నువ్వేం చేయాలి? నిర్విఘ్నం కురు మే, నా కొరకు ఏ విఘ్నము లేకుండా చెయ్యుగాక అనగా నేను ఇక్కడ ఉన్నంతకాలం విఘ్నం లేకుండా సుఖంగా ఉండేటట్టు చెయ్యవయ్యా యక్షరాజా. ఇంకా వరసగా ఆయన చాలా పొగిడారు. ఇందులో ముఖ్యమైనది సంభ్రాంతుడు ఉద్భ్రాంతుడు అని ఇద్దరు ఉంటారని చెప్పాను. మీకు గుర్తుందా? ఒకడు విఘ్నం సృష్టిస్తాడు, రెండోవాడు విఘ్నం తొలగిస్తాడు. ఈ సంభ్రాంతుడు ఉద్భ్రాంతుడు అని పేరు కలిగిన వాళ్ళని ఇద్దరినీ కూడా తొలగించి అనగా వాళ్ళ వల్ల ఏ కష్టాలు లేకుండా చేసి శాశ్వతంగా మమ్మల్ని రక్షించు అని 7వ శ్లోకంలో చెప్పాడు. అందుకే ఆ శ్లోకం రిపీట్ చేయాలి. ఇదివరకు వీటి అర్థం మీకు చాలాసార్లు చెప్పాను కనుక కొత్తగా చెప్పక్కర్లా. జయ గౌరీ పదాబ్జాతే మోక్షేక్షణ విచక్షణ. ఆయన ఎటువంటి వాడు? గౌరీపాద పద్మముల యందు మోక్ష ఈక్షణ విచక్షణ కలిగినటువంటి వాడు. అమ్మవారి పాదాలు పట్టుకుంటేనే మోక్షం. ఆ విషయం బాగా ఎరిగినవాడు ఆయన. కాశీలో ఉంటే ఏమున్నా లేకపోయినా వేళకు అన్నం వస్తుందని చెప్పామా? ఇక్కడ ప్రత్యేకంగా కాశీవాసాన్న మోక్షద అని 6వ శ్లోకంలో చెప్పారు చూడండి. నీ అనుగ్రహం వల్ల కాశీవాసము, అన్నము, మోక్షము ఈ 3 లభించాలి. వరసగా ఆయన ఏమిస్తాడు? ముందు కాశీవాసం, కాశీవాసంలో ఏమిస్తాడు? అన్నం, ఆ తర్వాత మోక్షం. అంటే ముందు భుక్తి తర్వాత ముక్తి.
పారాయణ చేయించి ఉపవాసం ఉండండి అంటే మళ్ళీ ఇంక పొరపాటు కూడా పారాయణకు ఒక్కడు రాడు, అవునా? అందుకని ముందు లేవగానే కాఫీ, ఆ తర్వాత టిఫిను, ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఆ ఒక్క టీ, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ టీ, మళ్ళీ రాత్రికి పలహారాలు, ఇవన్నీ కలిస్తే అన్నం అన్నమాట. హరికేశుడు అక్కడ కాశీవాస అన్న మోక్ష ద, కాశీవాసము, అన్నము, మోక్షము అన్నీ ఇస్తాడు ఆయన. ఆ హరికేశుడు ఇస్తున్నాడు కనుకే, ఆ హరికేశుడు భక్తుడిని కనుక నేను కూడా పారాయణ పనులకి అవన్నీ ఇస్తున్నానండోయ్, మొహమాటం లేకుండా ఇస్తున్నాను. పారాయణ పనులకి కాదు, రేపు పొద్దున పురాణం వినడానికి వచ్చిన మీకు పెడుతున్నాం కదా. వినడానికి వచ్చిన వాళ్ళకే పెడుతూ ఉంటే వినడానికి వచ్చేవాడు తినడానికి రాకపోయినా తినడానికి పెడితే వినడానికి వస్తారు. ఇదో పెద్ద సమస్య. ఆ రెండు అవినాభావ సంబంధాలు. ఆ మధ్యన ఒక ఆయన భావ సంబంధం అన్నాడు. నీ భావ సంబంధం అండిపోను, అది అవినాభావ సంబంధమే, భావమరిది సంబంధం కాదు. ఇది అంత అద్భుతమైనటువంటి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్పాడు ఈయన? ఎవరు? కుమారస్వామి కదా ఈ కథ చెప్తున్నది. ఇదంతా కుమారస్వామి ఎవరికి చెప్పాడు? అగస్త్యునికి. 9వ శ్లోకంలో 2వ పాదం చదవండి. జపామి మైత్రావరుణే, ఓ అగస్త్యుడా, జపామి జపిస్తున్నాను, దేనిని? యక్షరాజాష్టకం పుణ్యం యదం నిత్యం త్రికాలతః, ఈ పవిత్రమైన పుణ్యప్రదమైన యక్షరాజ అష్టకాన్ని నేను నిత్యము 3 పూట్ల చదువుతాను అన్నాడు. ఒక పూట కాదు, ప్రొద్దుట మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల చదువుతున్నాను అని కుమారస్వామి చెప్పాడు. ఎందుకు చదువుతట? వారాణస్యాప్తి కారణం, వారణాసిలో శాశ్వతంగా ఉండడానికి. ఈ వారణాసి నాది, ఇది నేను విడిచిపెట్టకూడదు, ఇక్కడే ఉండాలి. ఈ వారణాసిలో శాశ్వతంగా ఉండే భాగ్యం కలిగించమని కోరుతూ ఈ పవిత్ర అష్టకాన్ని, పుణ్యాష్టకాన్ని ప్రతిదినము 3 పూట్ల చదువుతున్నాను అని అగస్త్యునితో స్వయముగా కుమారస్వామి చెప్పి, నువ్వు ఇది చదవలేదు గనకే, ఇది చదవక ఆయన్ని ధిక్కరించావు గనకే ఆయన మెడ పట్టుకుని గెట్టౌట్ని గంటేశాడు అన్నాడు ఆయన. నేను చెబితే మీరు వింటారు, అయినా ఈ ఫలశ్రుతి కూడా రాసిన కారణం అది. 9వ శ్లోకంలో ఉంది చూడండి. మూలంలో ఉన్నదాన్ని మీకోసం ఇవాళ ప్రింటింగ్కి పంపాం. క్షణాల మీద ఇవాళ ఈ కాగితాలు పట్టుకొచ్చిన ఘనత ఆంజనేయుడికి దక్కింది. ఆంజనేయుడిని జ్ఞానబ్రహ్మ పదవి, నవమ జ్ఞాన బ్రహ్మ పదవి పొందమని ఆశీర్వదిద్దాం. అతనితో పాటు మీ అందరికీ శుభం కలుగుతారు. ఇప్పుడు ఒక్కొక్క శ్లోకం నేను చెబుతూ ఉంటే అనండి మళ్ళీ. రత్నభద్రాంగజోద్భూత పూర్ణభద్ర సుతోత్తమ నిర్విఘ్నం కురు మే యక్ష కాశీవాసం శివాప్తయే ధన్యో యక్ష పూర్ణభద్రో ధన్యా కాంచనకుండల యయోః జఠరపీఠే భూః దండపాణే మహామతే జయ యక్షపతే ధీర జయ పింగళలోచన జయ పింగ జటాభార జయ దండ మహాయుధ అవిముక్త మహాక్షత్ర సూత్రధారోగ్రతాపస. మొత్తం కలిపి చెప్పేస్తాను ఈసారి. అవిముక్త మహాక్షత్ర సూత్రధారోగ్రతాపస దండనాయక భీమాస్య జయ విశ్వేశ్వర ప్రియ సౌమ్యానాం సౌమ్యవదన భీషణానాం భయానక క్షేత్రపాపధియాంకాల మహాకాల మహాప్రియ జయ ప్రాణద యక్షేంద్ర కాశీవాసాన్నమోక్షద మహారత్నస్ఫురద్రశ్మిచయ చర్చిత విగ్రహ మహాసంభ్రాంతి జనక మహోద్భ్రాంతి ప్రదాయక అభక్తానాంచ భక్తానాం సంభ్రాంత్యుద్భ్రాంతినాశక
ప్రాంత నేపథ్య చతుర జయ జ్ఞాననిధి ప్రద జయ గౌరీ పదాబ్జాతే మోక్షే క్షణ విచక్షణ యక్షరాజాష్టకం పుణ్యం యదన్నిత్యం త్రికాలతః జపామి మైత్రా వరుణే వారాణస్యాప్తి కారణం దండపాణ్యష్టకం ధీమాన్ జపన్ విఘ్నైః న జాతు చిత్ శ్రద్ధయా పరిభూయేత కాశీవాసఫలం లభేత్ ప్రాదుర్భావం దండపాణేః శృణ్వన్ స్తోత్రమిదం గృణన్ విపత్తిమన్యతః ప్రాప్య కాశీం జన్మాంతరే లభేత్ శ్రుత్వాధ్యాయమిమం పుణ్యం దండపాణి సముద్భవం పఠిత్వా పాఠయత్వాపి న విఘ్నైః అభిభూయతే. ఎంతటి అత్యద్భుతమైన ఈ స్తోత్రమును మీరు రోజు విడిచిపెట్టకుండా మీ చేతిలో పాశుపతాస్త్రం ఉందనుకుని చెయ్యండి. పూర్వం ఒకప్పుడు వారణాసి క్షేత్రంలో గంగానది రాణికేతం శివుడు ఒక తాండవ నృత్యం చేశాడు. నిజానికి శివుడికి ఎంత తాండవ నృత్యం చేసినా అలసట ఉండదు, దాహం ఉండదు. కానీ మానవుల కోసం ఆయన కూడా తాండవ నృత్యం చేసి అలిసిపోయినట్టు నటించి పార్వతికేసి చూసి, పార్వతి మంచినీళ్ళు అన్నాడు. మంచినీళ్లు తేవలసిన బాధ్యం మీదండి, మా అందరి చేత 3 చెరువు నీళ్లు తాగించండి అందావిడ. ఆయన చిరునవ్వు నవ్వి చేతిలో ఉన్న శూలంతో ఆలయం పక్కన ఉన్నటువంటి నేల మీద ఒక్క పోటు బలంగా పొడిచాడు. పొడవడంతో 7 పాతాళాల కింద ఉన్న నీరు ఢామ్మని పైకి తన్నింది. శివుడి శూలం జ్ఞానస్వరూపం. ఈ జ్ఞానంతో తవ్వి పైకి తీసిన ఆ వాపి జ్ఞానవాపి అని పిలువబడింది. ఆ జ్ఞానవాపి జలం తాను తాగి ఈ నీరు కలియుగాంతం వరకు తీర్థంగా స్వీకరిస్తారుగాక మానవులు. ఇది నిత్యం కాశీలో ఉన్నంతకాలం తాగితే వారి కడుపులో చచ్చిపోయేటప్పుడు శివలింగములు ఆవిర్భవిస్తాయి. ఆ శివలింగములు ఉన్నవాడు కాశీలో మరణించే యోగానికి నోచుకుంటాడు. వచ్చే జన్మలో అయినా కాశీవాస యోగం వాడికి వస్తుంది. అటువంటి వాడిని శాశ్వతంగా నా లోకంలో పెట్టుకుంటాను. కాబట్టి కాశీ వచ్చినప్పుడు, ఆలయ దర్శనం చేసినప్పుడు ఈ జ్ఞానవాపి తీర్థం తప్పక తాగండి అన్నాడు. నిజంగా చెప్తాను, జ్ఞానవాపి తీర్థం తాగిన వాడి కడుపులో శివలింగం ఉంటుంది. దానికి ఉదాహరణ చెప్తాను. మాకు శిష్యురాలు ఉంది. ఆవిడ వరకు శోభ అనే పేరుతో ఉండేది, తర్వాత శారదగా మారింది. అక్కడికి వెళ్ళింది. మలయాళ స్వామి ఆశ్రయంలో ఉంది. ఆ ఆశ్రమాన్ని అన్నపూర్ణగా ఎంతోమందికి అన్నం పెట్టి పవిత్రం చేసింది. ఆ అమ్మాయి రోజు జ్ఞానవాపి తీర్థం తాగింది. ఆ అమ్మాయిని దహనం చేస్తే ఆ పేగుల్లోంచి ఇంత లింగం బయటకు వచ్చిందని చెప్పారు. ఆ మధ్యన ఏదో కారణం చేత కొంచెం ప్రారంభం అనుభవించి శరీరం కాలి చచ్చిపోయింది అనుకోండి. ఎక్కువ కాలం లేదు, పెద్ద బాధ పడలేదు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కాశీలో చావాలని రోజు అనుకుంటే ఏమవుతుంది? కాశీ కల్పవృక్షం. అక్కడికి వెళ్ళాక నువ్వు ఏదనుకుంటే అది అవుతుంది. కాశీకి వెళ్ళిన దగ్గర నుంచి నేను ఇక్కడే చావాలని 10 సార్లు అంటే శివుడు అక్కడ వెంటనే తొందరగా చచ్చేలా చేస్తాడు. 100 ఏళ్ళు జీవించి చావాలని కోరుకోకుండా వెంటనే చావాలని కోరుకున్నది పాపం. ఆ ప్రయత్నం ఫలించింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే దహనానంతరం చెప్పారు. ఆ దహనం చేసిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి, ఇదిగో చూడండి ఇంత సూక్ష్మ లింగం ఉందని. అది కూడా రత్నంలో ఉందండి. అది కడుపులో రత్నం ఎలా వస్తుందో తెలియదు, రత్నలింగం వచ్చింది. ఆశ్చర్యం కలిగింది నాకు. ఆశ్చర్యం అంటే